అత్తిలి గ్రామ పంచాయతీ నందు పనిచేయుచున్న పారిశుధ్య సిబ్బందికి, వాటర్ వర్క్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొత్త బట్టలు, పారిశుధ్య సిబ్బందికి సంవత్సరములకు సరిపడా సబ్బులు, కొబ్బరి నూనె, ఇతర సామాగ్రిని పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, వార్డు సభ్యులు కురిపల్లి హరి, అత్తిలి వేణుగోపాల స్వామి వారి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణం మడేటి వెంకన్న దంపతులు నిర్వహిస్తారని ఆలయ అర్చకుడు వాడపల్లి కృష్ణమాచార్యులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ధనుర్మాసం సందర్భంగా తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం 27వ రోజు సందర్భంగా కూడారై అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నండూరి రామానుజం దంపతులు పాల్గొన్నారు అని ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ తెలిపారు. మరుగున పడిపోతున్న తెలుగు సంప్రదాయాలను, పండుగల ప్రత్యేకతలను, సంక్రాంతి విశిష్టతను తెలిసేలా తణుకు పట్టణంలోని మాంటిసోరీ పాఠశాలల్లో సంక్రాంతి లోగిళ్లు, సంస్కృతి సాంప్రదాయాల సమాహారం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు పెట్టించడం, జానపద పాటలు పాడించడం నిర్వహించారు. రెండవ రోజు గాలిపటాలు ఎగురవేయడం, బొమ్మల కొలువు, పిండి వంటల ప్రదర్శన, ఎడ్ల బండ్లు, హరిదాసులు, జంగమ దేవరలు, పగటి వేషధారులు, సోదెమ్మ, పిట్టల దొర మొదలైన ప్రదర్శనలతో పాటు పిల్లలకు భోగి పళ్ళు, భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మిన్నంటేలా సాంస్కృతిక నృత్యాలతో పల్లె వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ సతీ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్ఞానమంజరి, కాలేజీ అకాడమిక్ డైరెక్టర్ కిషోర్, హెడ్ మిస్ట్రెస్ ఎం లక్ష్మి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంతోషం. మాంటిసోరీ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా, మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా పెద్దలు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో, మంజరి గారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రకాష్ గారి నిర్వహణలో మాంటిసోరీ స్కూలు గత దశాబ్దాలుగా మన తణుకు పరిసర ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థుల్ని మంచి స్థానంలో నిలబెట్టే విధంగా ఇక్కడ చిన్నప్పటి నుంచే కూడా అన్ని సౌకర్యాలతో ఈ స్కూల్ని నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక మెట్రో సిటీలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్పోర్ట్స్ కానీ
చదువులో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కానీ అన్నిటిలోనూ కూడా పిల్లల్ని మంచి స్థానంలో నిలిపే విధంగా ఈ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ప్రకాష్ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం తణుకు అమరవీరుల భవనంలో కమిటీ సమావేశం జరిగింది. కోడి పందాలను ఆపాలని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ప్రభుత్వానికి డిమాండ్ చేశాయి. శనివారం నాడు ఇరగవరం మండలం పోలీస్ స్టేషన్ అధికారులకు ఆర్థికపరమైన కోడి పందాలు ఆపాలని కోరుతూ మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ ముసుగులో లక్షల రూపాయలతో కోడి పందాలు, గుండాట, పేకాట, తాగుడు వ్యసనాలతో సంక్రాంతి పండుగ దినాల్లో నిర్వహిస్తున్నారని, వీటిని అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనివలన ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని, అనేక ఇబ్బందులు పడుతున్నారని, తాగుడు వలన అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు జరిగి లా అండ్ ఆర్డర్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని మునుస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలని, ప్రతి మండలానికి క్రీడల కోసం స్థలాలను కేటాయించి క్రీడలకు నిధులు కేటాయించాలని మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వము ఆర్భాటాలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని, పెరిగిన ధరలను అరికట్టాలని, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని మునిస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు జక్కంశెట్టి గంగాధరరావు, గుత్తుల శివయ్య మొదలైన వారు పాల్గొన్నారు. సంక్రాంతి కోడి పందాలకు సై అంటూ పందెం రాయుళ్లు బర్లను సిద్ధం చేస్తుంటే సంప్రదాయ ముసుగులో జరిగే కోడి పందాలకు, జూదాలకు అనుమతులు లేవంటూ అధికారులు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. పందెం బరి యజమానులకు రెవెన్యూ, పోలీస్ శాఖలు ఇప్పటికే నోటీసులు జారీ చేశాయి. పందెం నిర్వహించే ప్రాంతంలో అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అయినప్పటికీ పందెం రాయుళ్లు తమకు ఇవేమీ పట్టనట్టు పందాలకు సమాయత్తమవుతున్నారు. కోడికత్తులు కట్టేవారిని, పందాలు నిర్వహించే వారిపై పోలీసులు బైండవర్ కేసులు నమోదు చేశారు. మండల తహసీల్దార్ వారిని కోర్టులో హాజరుపరిచారు. అయినప్పటికీ పందాలు ఫ్లడ్ లైట్ల వెలుతుల్లో రాత్రి పగలు తేడా లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెనుమంట్ర మండలంలోని మార్టేరు, వెలగలేరు, ఆలమూరు, పెనుమంట్ర, వివిపాలెం, నత్తారామేశ్వరం, జుతిక గ్రామాల్లో పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 268 గోకులం షెడ్లు నిర్వహిస్తే 6 నెలల్లో కూటమి ప్రభుత్వం 12,500 గోకులం షెడ్లు నిర్మించింది అని మాజీ మంత్రి అచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట్ర మండలం పొలమూరు శివారు నాగళ్లదిబ్బ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పశుసంవర్ధక శాఖ సమన్వయంతో 2,30,000తో నిర్మించిన గోకులం షెడ్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో శరవేగంగా గోకులం షెడ్లు నిర్మాణం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాటర్ డిస్ట్రిబ్యూటరీ సంఘం చైర్మన్ వెలగల బులిరామిరెడ్డి, పొలమూరు నీటి సంఘం అధ్యక్షులు గుడార వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ చింతపల్లి రామకృష్ణ, టీడీపీ గ్రామ అధ్యక్షులు పెనుమత్స వివేక రాఘవేంద్రరాజు, షేక్ అలీ జిన్నా, పశువైద్యురాలు వరలక్ష్మి, ఎన్ఆర్జీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ ఎం బాపూజీ, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగులపల్లి ఉప్పరగూడెం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సును ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు. త్రయీ సాధనను విశ్వ సాధనగా అభివర్ణించారు. ఈ త్రయీ సాధన ద్వారా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింపచేసి మానవత్వ పరిమళాలు వికసింపచేసి సమైక్య జీవనం సాగిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో 11 మంది చిన్నారులు వైవిధ్యభరితమైన ప్రసంగాలు సభికులను అలరించాయి. పిల్లలకు చక్కటి శిక్షణ ఇచ్చిన గాది రాముడమ్మను స్వామి శాలువా కప్పి సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 12 మందిని వారిని శాలువా కప్పి సత్కరించారు. గ్రామం తరపున జక్కి వెంకటరెడ్డి, జక్కి శ్రీనివాసరావు, జక్కి వెంకట సోమరాజు అంతా స్వామివారిని ఘనంగా సన్మానించారు. వందలాది సభ్యులు ఈ సభలో వైకుంఠ ఏకాదశి పుణ్యకాలంలో స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు అయ్యారు. మరి ఈ రోజున ఈ సభలో ప్రసంగించినటువంటి చిన్నారులను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రత్నాలు లభిస్తాయా, ఆధ్యాత్మిక రత్నాలు అందుతాయేమో అన్న భావన కలుగుతుంది. ఒక్కొక్క చిన్నారి మాట్లాడిన తీరు, అందులో ఉండేటువంటి అంశము ఎన్నో మంచి విషయాలు
స్వామి ఏదైతే తమ యొక్క ప్రసంగాల్లో తెలియజేస్తూ ఉన్నారో ఆ విషయాలన్నిటినీ చక్కగా వారి యొక్క భాషలో ఎంతో చక్కగా ఆహ్లాదంగా వినసొంపుగా మనసును హత్తుకునేటువంటి విధంగా చిన్నారులు మాట్లాడి మనకు ఎంతో మనస్సుని ఉత్తేజపరిచారు. వారందరికీ నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు పిల్లలకు తెలియజేస్తున్నాను. మరి ఈ పిల్లలు ఈ విధంగా ఈ రత్నాలు ఆధ్యాత్మిక రత్నాల్ని తీర్చిదిద్దినటువంటి రాముడమ్మ గారు ఆధ్యాత్మిక విత్తనాలు వారి మనసులో నాటి అవి భవిష్యత్తులో ఒక మహోన్నతమైనటువంటి వృక్షాలుగా ఆధ్యాత్మిక వృక్షాలుగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఆ పిల్లల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. మరి వారికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు మెప్పించడానికి స్వామి యొక్క లక్ష్యంలో మనం స్థానం కల్పించుకోవడానికి స్వామి యొక్క నీడలో మన జీవన విధానం సాగించడానికి ఒక మంచి అవకాశం. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. నాదిలా పెరుగు పరుగుడం, ఇసుక పెరుగు పరుగుడం. అదేవిధంగా ఈ మధ్యన జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి సభ హైదరాబాద్ కొంపెల్లిలో జరిగినటువంటి సభ కూడా అక్కడ పిల్లలు కూడా చిన్నారులు ఎంతో చక్కగా ఆహ్లాదంగా ఉత్తేజపరుస్తూ ఆ సభ్యులందరినీ ఎంతో మంచి ప్రసంగాలు చేశారు. మరి ఈ విధంగా మరి అంటే ఆధ్యాత్మిక రత్నాల యొక్క సమూహము అనేటువంటి విషయం గుర్తుకు వచ్చేటట్టుగా తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా పిల్లలు ఎంతో చక్కని ప్రసంగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు పొందినటువంటి అందరూ కూడా మీరు ఎదురుకోండి